హే గైస్ వెల్కమ్ బ్యాక్. జోకర్ మూవీ అది రీసెంట్గా మనకి తమిళ్ మూవీ తెలుగులో డబ్ అయింది. అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. 2 అవర్స్ ఉంటుంది మూవీ. బట్ ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. బట్ కాకపోతే తెలుగులో అయితే ఇప్పుడు డబ్ అయిందనమాట. మరి ఈ మూవీ ఎలా ఉంది ఏంటి దీని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. జోకర్ ఆ మూవీకి తగ్గట్టుగానే సినిమాలో హీరో క్యారెక్టర్ని ఆ జోకర్గా అయితే చాలామంది చూస్తూ ఉంటారు. ఎందుకు జోకర్గా చూస్తూ ఉంటారంటే ప్రతి సమస్యను ప్రజలకి జంతువులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎవరికి ఏ సమస్య వచ్చినా దాన్ని ఎలాగైనా తీర్చాలి అని చెప్పి మనకి ఈ ఫోటోలో కనపడుతుంటే వీళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రతి సమస్య గురించి వీళ్ళు పోరాడుతూ ఉంటారన్నమాట ప్రజల గురించి. ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పి. బట్ కాకపోతే దాన్ని ప్రజలు, అధికారులు ప్రతి ఒక్కరు కూడా జోకర్‌గా చూస్తుంటారు. ఎస్పెషల్లీ జోకర్‌గా ఎందుకు చూస్తుంటారంటే మన హీరో క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన సో ఈ ఇండియాకి నేనే ప్రెసిడెంట్ అంటే తనకు తానే ప్రెసిడెంట్‌గా ఒక ప్రమాణ స్వీకారం చేసి తనే ప్రెసిడెంట్ నా పవర్ అనేది నా దగ్గరే ఉంది. నేను చెప్పిందే వినాలి అన్నట్లుగా సో ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిచ్చోడు అనుకుంటారు. బట్ కాకపోతే ఎందుకు తను అలా చేశాడంటే తనకు తానే ప్రెసిడెంట్‌గా పవర్‌ని తీసుకొని అలా ఎందుకు చేస్తున్నాడనేది ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటదనమాట మనకి హీరోకి. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటిది అని చెప్పి మీరు అది చూస్తే మాత్రం మీకు అర్థమవుద్ది. బట్ మూవీ మాక్సిమం బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు ప్రజల గురించి పోరాటం ఎవరైనా పిచ్చోనిలాగా చూస్తారనమాట. ప్రజలను దోచుకునేటోళ్ళనేమో పొగుడుతారు. ప్రజల గురించి పోరాటాలనేమో పిచ్చోనిలాగా చూస్తారు. అండ్ ఈ మూవీలో మనకి మెయిన్‌గా ఏంటంటే ఏమైనా గవర్నమెంట్ నుంచి పథకాలు కానీ ఏవొచ్చినా అవి మీ దాకా రాకపోతే మీ సమస్య గురించి మీరే పోరాడాలి. మీరు పోరాడినప్పుడే మీ సమస్య అనేది సాల్వ్ అవుతదనేది మెయిన్ థీమ్. ఆ థీమ్ తీసుకొనైతే మూవీ అయితే తీశారు. బట్ కాకపోతే మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా సో ఆ కామెడీ ట్రాక్ అండ్ అంటే తనకు తానే ప్రెసిడెంట్‌గా ఆ కామెడీ ట్రాక్ ప్రజల సమస్యల గురించి పోరాడడం. సో దీని గురించి అయితే చూపిస్తారు. బట్ కామెడీ అనేది అంతగా అయితే వర్కౌట్ అవ్వదు. సో లిటిల్ బిట్ వర్కౌట్ అవుద్ది. మిగతాదైతే వర్కౌట్ అవుద్ది. కొంచెం స్లోగా అనిపిస్తది. అండ్ సెకండ్ హాఫ్‌లో మనకి హీరో ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటదనమాట. ఎందుకు తను అలా మారాడని చెప్పి. సో, ఆ ఫ్లాష్ బ్యాక్ చూస్తే మీకు అర్థమవుద్ది. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ తర్వాత సెకండ్ హాఫ్‌లో ఒక 2, 3 కొంచెం ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అండ్ ఆ ఎమోషనల్ సీన్స్ చూసాక మిగతా స్టోరీ అంతా కొంచెం ఓకేలే బెటర్ పర్లేదన్న ఫీలింగ్ వస్తదనమాట. దాని తర్వాత ఎండింగ్‌లో మనకి ఇంకొక డైలాగ్స్ ఉంటాయి. మనకి ముసలాయన ఎవరైతే ఉన్నాడో ఆయన ఎండింగ్‌లో ఒక డైలాగ్ గుర్తుంటే ఓవరాల్‌గా మూవీ ఏంటనేది మనకి ఎండింగ్ ఆ డైలాగ్‌లో క్లియర్‌గా అయితే చెప్పడం జరుగుద్ది. అంటే వన్ టైమ్ వాచబుల్ మూవీ. అది కూడా మీకు ఖాళీగా ఉన్నప్పుడు 2 అవర్సే ఉంది కాబట్టి సో, అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. చూడాలనుకుంటే ఎళ్లి చూడొచ్చనమాట. సో, అది మూవీ రివ్యూ. 'జోకర్' మూవీ తమిళ్ నుంచి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. తెలుగులో కూడా ఉంది. వన్ టైమ్ వాచబుల్. కొంచెం స్లో ఉంటది మూవీ. ఇఫ్ ఇన్ కేస్ చూడాలనుకుంటే మాత్రం ఫ్యామిలీ ప్రతి ఒక్కరు అందరూ చూడొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అంటే తమిళ్ డబ్బుడ్ కదా! సాంగ్స్ అయితే అంతగా అనిపించదు. అండ్ కొన్ని కొన్ని సీన్స్ అయితే పర్లేదు బాగున్నాయి. అండ్ వాటి కోసం చూస్తే టైం ఉంటే చూడండి అంతే. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం.